హలో, నేనండి. మీరు చెప్పినట్టుగానే లిఫ్ట్ ఆఫ్ చేసేసాను. 4-5 గంటల వరకు పనిచేయదు, ఎవరు పట్టించుకోరు. ఉంటానండి. ఎక్కడికి వెళ్ళారేనా? ఎక్స్క్యూజ్ మీ. ఇంకా రాలేదేంటి? ఒక్కసారి ఫోన్ చేస్తే. ఫోన్ కూడా ఇక్కడే పెట్టేశారే. కాలాడట్లేదు బాస్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. సార్ లిఫ్ట్ ప్రాబ్లం వచ్చింది సార్. అవునా? ఆ. పద పద. ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఎవరండి లోపల? లిఫ్ట్ ఆగిపోయింది, చూసుకోకర్లేదా? అయ్యో, సెక్యూరిటీ, సెక్యూరిటీ, కమాన్.
రానివయ్యా, లిఫ్ట్ లో కస్టమర్ ఇరుక్కుపోయాడు. చూస్తున్నాను సార్. ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేంటి? నిన్నే అడిగేది. తులసి. ఎక్కడి నుంచి వస్తున్నావు? మా వారు నేను పని మీద వచ్చాం. సడన్ గా ఆయన కనిపించడం లేదు, అందుకే ఆయన వెతుక్కుంటూ వస్తున్నాను. నిజమా? ముందు నాడు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? లిఫ్ట్ స్ట్రక్ అయ్యి ఇంతసేపు అయింది, చూసుకోకర్లా? ఏంటయ్యా ఇది, త్వరగా కానీ. చూస్తున్నాను సార్. అయిపోతుంది సార్, అయిపోతుంది. హ్మ్. ఎస్ఐ గారు, ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? మాటలు మర్యాదగా రానివ్వండి. అసలు నేనెవరో తెలుసా? ఏసీపీ కృష్ణ గారి కూతుర్ని. చా, మీ నాన్న ఏసీపీ అయితే మీ మామ రాజా బహదూరా? అవును, నేను రాజావారి కోడల్ని. మా ఆయన రాజా వాసిరెడ్డి. చూడు, నువ్వెవరైనా నాకు అనవసరం. స్టేషన్కి రావాల్సిందే. పదా. ఎస్ఐ గారు, అనవసరంగా గొడవ చేయకుండా వెళ్ళండి. నీతో నాకు మాట్లాడనవసరం. స్టేషన్కి వస్తావా రావా? నేను రాను. త్వరగా ఆన్ చేయి. అయిపోయింది సార్. లిఫ్ట్ ఆన్ అయింది సార్. హే, ఇది 5 స్టార్ హోటలా కాకా హోటలా? ఏం మెయింటెనెన్స్ అయ్యా? మధ్యాహ్నం నుంచి అరుస్తున్నాను, ఒక్కడు పట్టించుకోడే. సారీ సార్, వినపడలేదు. నోర్మై, ప్రాణం పోయింది. ఈ హోటల్ మూసుకొని ఏ పంచర్ షాప్ పెట్టుకోండి, యూస్లెస్ ఫెలోస్. తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. అంటే మళ్ళీ హోటల్కి రమ్మన్నా? చచ్చినా రాను. అలా అనకండి సార్. ఈసారైనా పని చేస్తుందా? పని చేస్తుంది సార్, వెళ్ళండి. నువ్వు మాటలతో వినట్లేవు. నిన్ను నడవమంటుంటే ఎస్ఐ గారు, వదలండి. పదా స్టేషన్కి. ఏయ్, వదలండి. రా. నువ్వెంత అరిచికి పెట్టినా వదిలేదు. మీకే చెప్పండి. రా. వదలండి. ఏయ్, రమ్మంటుంటే చెప్పేది నీకే. నడు. ఏయ్, నీకే చెప్పేది. నేను చెప్పేదంతా నిజం. వెనక. అయ్యో, నా మాట ఏయ్, నమ్మండి. రా. రేయ్, ఏయ్. చెయ్యొద్దురా. వదినా. ఎరా, కళ్ళు నెత్తికెక్కాయా? ఆడది ఒంటరిగా కనిపిస్తే భద్రత కల్పించే వృత్తిలో ఉండి రాక్షసులా ప్రవర్తిస్తావా? ఈ అమ్మాయి ఎవరో తెలుసా నీకో? శ్రీ రాజా బహదూర్ గారి ఇంటి కోడలు. శ్రీ వాసిరెడ్డి భార్య. ఎంత ధైర్యం ఉంటే తన చెయ్య పట్టుకుంటావరా? అది కాదు మేడం, ఇంత రాత్రిపూట ఒంటరిగా. ఏ, ఒంటరిగా వస్తే నీ కంటికి బజార్దాల్లా కనిపిస్తుందా? మనిషిని చూస్తే కూడా వాళ్ళేంటో వాళ్ళ క్యారెక్టర్ ఏంటో కనిపెట్టలేవా? నీకు ఈ ఉద్యోగం ఇచ్చింది అందుకేనా? సారీ మేడం. ఇక్కడ కాదు, మీ పై ఆఫీసర్కి ఫోన్ చేస్తాను, అక్కడ చెప్పు. మేడం వద్దు మేడం, తప్పైపోయింది మేడం.
తులసి ఫోన్ ఇవ్వు. ఇవ్వు. వదిలేండి మేడం. మా పై ఆఫీసర్కి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది మేడం. ప్లీజ్ మేడం, వద్దు మేడం. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమైతే ఏం జరిగేది? నా మరదలు కూడా ఇలాగే ప్రాధాయపడేది కదరా. నువ్వు కరికిరించేవాడుగా. ప్లీజ్ మేడం, ఇంకెప్పుడు చేయను మేడం. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఆడపిల్లనైనా ఇబ్బంది పెట్టావో చంపేస్తాను. వెళ్ళే. వదినా, ఊరుకో తులసి, ఊరుకో. నేను వచ్చేసాను కదా. అయినా ఏంటి తులసి ఇదంతా? అసలు వాసు ఎక్కడా? తులసి, 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 తులసి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తులసి, తులసి. ఊరుకో, నేనున్నాను కదా. ఆ? ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు తగులుతూనే ఉంటారు. ఇలా భయపడితే ఎలా? ఆ? ఇలా జరుగుతుంది అనుకోలేదు వదినా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. అసలు ఈ టైంలో ఇలా ఒంటరిగా రావడమే తప్పు. ఏంటి సార్ టెన్షన్ గా ఉన్నారు? మీరు మీ హోటల్ చేసిన పనికి ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. పద. అయినా వాసు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళానని చెప్దూలే. పద. హలో తులసి, నేను ఎక్కడికి వెళ్ళావు? ఏమండి? తులసి, ఏమైంది? ఎక్కడున్నావు? ఏమండి? నేను ఇటివ్వు. వాసు, అక్క, నువ్వు తులసి దగ్గర? రేయ్, నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. అసలు నువ్వెక్కడున్నా? అక్క, నేను అది సరే సరే, నువ్వు అర్జెంటుగా గాంధీనగర్లో రోడ్ నెంబర్ 12కి రా. అలాగే అక్క, ఇప్పుడే వస్తున్నా. తులసి, ఊరుకోమన్నానా? వాసు వస్తున్నాడు, భయపడకో. నేను ఆయనకి ఎంతో చెప్పాను వదినా. ఆయన నా మాట వినకుండా ఇలా. సరే తులసి, ఇలా జరుగుతుందని ఊహించాం కదా, వదిలే. ఊరుకో. ఏమండి? తులసి, ఏమండి? ఊరుకో తులసి, ఊరుకో.
ఏం తులసి ఎక్కడికి వెళ్ళావు? అక్కడే ఉండమన్నాను కదా. ఎలా ఉంటుందిరా? నువ్వెక్కడికి వెళ్ళావో ఎప్పుడొస్తావో తెలిస్తే కదా. సారీ అక్క, అనుకోకుండా లిఫ్ట్లో ఇరుక్కుపోయాను, అందుకే. ఏం జరిగింది? రేయ్, ఒంటరిగా కనిపించిన ఆడదాన్ని చూస్తే అందరూ మనుషులన్న సంగతి మర్చిపోయేవారే. సమయానికి నేను వచ్చాను కాబట్టి ప్రమాదం తప్పింది. ఐమ్ సారీ తులసి, ఐమ్ రియలీ సారీ. అయినా ఏంట్రా ఈ తొందరపాటు పనులు? ఆ? తులసిని బయటికి తీసుకొచ్చే ముందు కాస్త ఆలోచించాల్సిన అవసరం లేదా? అక్క అది అరే, 2 రోజులు ఓపిక పడితే నేనే అంగరంగ వైభవంగా మీ ముచ్చట తీర్చదాన్ని కదరా. ఇలా హోటల్స్ కి రావడం ఏంటి చీప్ గా? సరే, జరిగిందేదో జరిగింది. ఇక ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి. ఇంట్లో ఎవరికీ తెలియనికండి. చూడు, రేపే ముహూర్తాలు పెట్టిస్తాను, సరేనా? సరే, తులసిని తీసుకువెళ్ళు. అక్క నువ్వు కూడా రాక. నాకు కారుందిరా, నువ్వు తులసిని తీసుకెళ్ళు. సరే పద తులసి. తమ్ముడు, నీకే అన్ని తెలివితేటలుంటే నీ అక్కని నాకెన్నుండాలరా?